వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉండ్రాజవరం శాఖ గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ దినోత్సవం. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, వాటిని బాలల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు సందర్శించి విజ్ఞాన సముపార్జన చేయాలని విశ్రాంత ఆంగ్ల భాష అధ్యాపకులు కోట రామప్రసాద్ పిలుపునిచ్చారు. జాతీయ గ్రంథాలయ దినోత్సవం మరియు గ్రంథాలయ ఉద్యమ పితామహులు ఎస్ఆర్ రంగనాథన్ 132వ జయంతి సందర్భంగా స్థానిక శాఖ గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో కోట రామప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత రీడర్స్ ఫోరం సభ్యులు ఆకెళ్ల శ్రీనివాస్ స్వాగతం పలికారు. గ్రంథపాలకులు గుత్తికొండ కృష్ణారావు సభకు అధ్యక్షత వహించారు. ముందుగా ఎస్ఆర్ రంగనాథన్ చిత్రపటానికి ఆకెళ్ల శ్రీనివాస్, కోట రామప్రసాద్ పుష్పమాల అలంకరించారు. ఈ కార్యక్రమంలో పాఠకులు ఎంవి కృష్ణారావు, జి సురేష్, వి చంద్రరావు, బి అనిల్, శల్యకుమార్ ప్రభుతులు పాల్గొన్నారు. చాలా సుదినం, ఎందుకంటే మనందరం కూడా ఇవాళ గ్రంథపాలకుల దినోత్సవం జరుపుకోవడం అనేది చాలా ముదావహం. అంటే గ్రంథాలయాన్ని పరిపాలన చేసేటటువంటి గ్రంథపాలకులకు కూడా ఒక దినోత్సవం అనేది ఉన్నది అనేది చాలామందికి తెలియకపోవచ్చు. కాబట్టి ఇటువంటి సుదినాన్ని ఇవాళ తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామంలో ఉన్నటువంటి శాఖ గ్రంథాలయంలో జరుపుకోవడం అనేది చాలా సంతోషం. ఇక్కడ గ్రంథపాలకుల వారి సమక్షంలో, రీడర్స్ ఫోరం వారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ముదావహం. ఎందుకంటే గ్రంథాలయాలు అనేవి ప్రతి మానవుడి యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి